యోహాను సువార్త మొదటి అధ్యాయము 29వ వచనం. నేను చదువుతున్నాను. దయచేసి మీ యొక్క పరిశుద్ధ లేఖనాల్ని చూడవలసిందిగా కోరుకుంటున్నాను. మర్నాడు యోహాను యేసు తన యొద్దకు రాగా చూచి, ఇదిగో లోక పాపములను మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల. దయచేసి నాతో కూడా మీ అందరు చదవలసిందిగా కోరుతున్నాను. మర్నాడు యోహాను యేసు తన యొద్దకు రాగా చూచి, ఇదిగో లోక పాపములను మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల. ఇదిగో లోక పాపములను మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల. ఈ యొక్క వాక్యాన్ని మనము చూసినప్పుడు నేను మీకు కొన్ని తలంపులను మళ్ళీ గుర్తు చేయాలని నేను అనుకుంటున్నాను. గత 2 వారాల క్రితము మనము కొన్ని గొర్రెల గురించి మనము ఆలోచించాం కదండి. ఏంటంటే తీరిక లేని గొర్రె అన్న చెప్తూ కొన్ని గొర్రెల గురించి ఆలోచించాం. తీరిక లేని గొర్రెలు, ఆకాంక్షపూరితమైన గొర్రెలు, సోమరి గొర్రెలు, తిరుగుబాటు చేయు గొర్రెలు, తార్కిక గొర్రెలు. ఇవన్నీ మనం చూసినప్పుడు గొర్రెల యొక్క స్వభావాన్ని, మానవ శరీరాన్ని దాల్చిన ప్రతి ఒక్క మానవుడు ఏదో ఒక ఈ యొక్క సోమరి లేకపోతే దేవుడు ఎక్స్పెక్ట్ చేస్తున్న విధంగా ఎవరు ఉండలేకపోయారు. అందుకే మనము ఎంత గొప్ప విశ్వాసులు లేకపోతే భక్తులుగా చెప్పబడిన వాళ్ళు అందరూ కూడా ఏదో ఒక విషయంలో వాళ్ళ శరీర బలహీనత బట్టి వాళ్ళు ఈ యొక్క గొర్రెల సమూహంలో ఏదో ఒక దానికి కేటగిరీకి చెందుతారు. కానీ ఇక్కడ యోహాను మన అటెన్షన్ని ఒక గొర్రెపిల్ల వైపుకి మనకి నడిపిస్తున్నారు. మనం ఇదే చూస్తాము. ఇదిగో లోక పాపములను మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల. సో మానవ శరీరాన్ని దాల్చిన ప్రతి ఒక్కళ్ళు దేవుడు ఎక్స్పెక్ట్ చేస్తున్న విధంగా ఆ యొక్క స్టాండర్డ్ అందరూ కొంత వాళ్ళ యొక్క ఆధ్యాత్మికంగా ఎదిగారు, కానీ ఎవరు కూడా ఆ యొక్క దేవుడు ఎక్స్పెక్ట్ చేస్తున్న ఆ పర్ఫెక్ట్ గొర్రెగా ఎవరు లేరు. కానీ ఇక్కడ సేమ్ మన శరీరాన్ని మానవ శరీరాన్ని దాల్చిన యేసుక్రీస్తు వైపు చూసి ఆయన ఏమని చెప్తున్నారు? ఇదిగో ఈయన అసలైన దేవుని గొర్రెపిల్ల. ఈయనలో ఫస్ట్ పాయింట్ ఆయన డ్రా చేసిన యోహాను మనకి మన అటెన్షన్ని డ్రా చేస్తున్న విషయం ఏంటంటే, ఆయన డాగు మచ్చ లేని గొర్రెపిల్ల. అందుకే యోహాను ఆయన యొక్క పరిశుద్ధత, ఆయన యొక్క పాపం లేని స్వభావాన్ని జ్ఞాపకం చేసుకొని పైన 27వ వచనంలో 27వ వచనంలో ఏమంటారంటే, ఆయన చెప్పుల వారను విప్పుటకైనను నేను యోగ్యుడను కానని వారితో చెప్పాను. సో ఇక్కడ యోహాను మనం చూస్తే ఆయన తన బాల్యమునందే ప్రతిష్ఠించబడి అరణ్యములో దేవుని త్రోవ సరళము చేయుడని ఆయన ప్రతిష్ఠించబడిన ఒక వ్యక్తి యేసుప్రభు గురించి ఏమని చెప్తున్నారండి? నేను ఆయన చెప్పుల వారను కూడా విప్పుటకు నేను యోగ్యుని కాదు. ఆ యొక్క సమయంలో ఆ చెప్పులు విప్పడం అనేది దాసులకి ఉన్న చాలా చిన్న పని. అంటే అంత లో వర్క్ అని చెప్తారు. కానీ ఆయన ఏం చేస్తున్నాడంటే యేసుప్రభు యొక్క పరిశుద్ధతను, ఆయన యొక్క పాపం లేని స్థితిని చూసి ఏమని చెప్తున్నాడంటే, నేను యోగ్యుని కాను ప్రభువా. నేను అసలు నీ యొక్క చెప్పులు విప్పుటకైనను అవి ముట్టడానికైనా కూడా నేను యోగ్యుని కాదు. అందుకే యోహాను ఏం చెప్తున్నారో తెలుసా? ఇదిగో ఈయన అసలైన దేవుని గొర్రెపిల్ల. ఈయన అసలైన దేవుని గొర్రెపిల్ల. అందుకే అది మొదటి విషయాన్ని యోహాను బాప్తిస్మం ఇచ్చు యోహాను మానవ శరీరంలో దాల్చిన ప్రతి ఒక్కళ్ళు మన కార్యములు ఎవ్వరు నీతిమంతులు లేరు, కానీ ఈయన గొప్ప పరిశుద్ధుడు అని మన అటెన్షన్ని డ్రా చేస్తున్నారు. రెండో విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే, ఈ యొక్క సందర్భాన్ని మనము చూసినప్పుడు పరిసయ్యులు అదేవిధంగా యూదులు, లేవీయులు ఆయన యొద్దకు పరిసయ్యుల ద్వారా పంపించబడి
ఆయన ఎవరో తెలుసుకుందామని ఉద్దేశ్యంతో వాళ్ళు ఆయన దగ్గరికి వచ్చారు. సో, ఇక్కడ యోహాను ఏం చెప్తున్నాడంటే వాళ్ళని చూసి, "ఇగో మీరు పస్కా పండుగకు మీరు గొర్రెలను తీసుకెళ్తారు కదా! ఇగో మీరు పస్కా పండుగకు మీరు గొర్రెలు లేకపోతే మీరు బలి అర్పణలు చేయడానికి తీసుకెళ్తారు కదా! ఇదిగో, ఇదిగో దేవుడే ఆయన గొర్రె పిల్లను మీకిస్తున్నాడు." అక్కడ అందుకే ఆయన ఇదిగో ఆయన ఎలుగెత్తి చెప్తున్నాడక్కడ. మనము ఇంగ్లీష్‌లో చూస్తే బిహోల్డ్ ద లాంబ్ ఆఫ్ గాడ్. అక్కడ బిహోల్డ్ అనే పదానికి ఇగో మీ అటెన్షన్ అక్కడ డ్రా చేయండి. ఇగో ఆయన వైపు చూడండి. ఇదిగోండి మీకోసము దేవుడు తన గొర్రెపిల్ల ఇచ్చాడు. అందుకే ఈ యొక్క ఉదయకాల సమయాన్న మనము పాటలో చూసాం కదండీ! పొందితిని దేవా ఈ యొక్క భూమి మీద నాకెన్నో శ్రేష్టమైన ఈవులు నాకిచ్చావు. అన్ని ఈవుల్లో గొప్పమైన ఈవేంటో తెలుసండి? ఆయన తన గొర్రె పిల్లను మనకిచ్చాడండి. ఎంత పరిశుద్ధుడైన దేవుడు మన కోసము, మన పాపములు, మన మన మనమిచ్చే ప్రతి అర్పణలు ఆయనను సంతోషపెట్టవు. ఆయనే మన కోసము ఇదిగో మీకోసము, ఇదిగో అటు సైడ్ నుంచి వెళ్తుంటే ఇదిగో, ఇదిగో మీ దేవుని గొర్రెపిల్ల, ఇదిగో అని మనకి గుర్తు ఆ యొక్క పరిసయ్యులకి చెప్తున్నారు. వాళ్ళ అటెన్షన్‌ని వాళ్ళు రిచువల్స్ వైపు వెళ్తున్నారు. బట్ ఆయన వాళ్ళ యొక్క దృష్టినంతా ఇదిగో దేవుడే మీకోసము, మీ మీ పాపముల నిమిత్తము ఆయన మీకోసము ఈ యొక్క గొర్రెపిల్లను ఇస్తున్నాడు. సో, ఈ ఉదయకాల సమయాన్ని ఈ యొక్క 2 తలంపులను మనము జ్ఞాపకం చేసుకొని, ఆయన పరిశుద్ధతను, ఆయన పాపం లేని స్థితిని చూచి బాప్తిస్మం ఇచ్చి యోహాను ఏమంటున్నాడు అంటే, "అవును దేవా! నేను అయోగ్యుడిని. నువ్వు ఎంత గొప్ప పరిశుద్ధుడవు. నువ్వే నా ఆరాధనకు యోగ్యుడవు. అవును దేవా! మేమిచ్చే ప్రతి అర్పణలు అవి మలినమైనవే. నువ్వే మా కోసము నీ యొక్క దేవుని గొర్రెపిల్లగా మాకిచ్చావు." మనము ఈ యొక్క 2 తలంపులను జ్ఞాపకం చేసుకొని, మనము ఈ యొక్క ఉదయకాల సమయాన్న మనము ఈ పొందిన గొప్ప ఈవిని జ్ఞాపకం చేసుకొని, ఆయన పరిశుద్ధతను, ఆయన ఏమై ఉన్నాడో మనము ఆ యోహాను వలె మనం తగ్గించుకుంటూ, ఎప్పుడు ఆయనని హెచ్చించే విధంగా మనం ఆరాధించడానికి మనం ప్రయత్నం చేద్దామండి. రండి ఈ ఉదయకాల సమయాన్న ఆయన్ని గొప్పగా యోగ్యంగా ఆరాధించడానికి ప్రయత్నం చేద్దాం.